నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలుగుదేశం ఈ పార్టీ అయితే తెలంగాణలోనే పురుడు పోసుకుంది. మరి ఇప్పుడు పక్క రాష్ట్రాలనేమో తెలుగుదేశం కూటమిగా ఏర్పడి అక్కడ అధికారంలో ఉంది. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా లేదా, అసలు టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటి తెలంగాణలో అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ గారు. ఎట్లున్నారు సార్? ఫైన్ సరే, అంటే ఇందాక నేను చెప్పినట్టు టీడీపీ అనే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందే తెలంగాణలో, హైదరాబాద్లో. మరి అలాంటి టీడీపీ అంటే తెలంగాణ టీడీపీ పరిస్థితి తెలంగాణలో ఏందంటారు అసలు? ముందుగా మీ ఛానల్ పరంగా అందరికీ కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు సిరి మీరు అడిగినట్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏదన్నది ఒక విధంగా చెప్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ గడ్డ పైన ఆవిర్భవించినటువంటి పార్టీ. ఆ రోజు అన్నగారు ఒక గొప్ప సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంటే ఆ రోజులలో కేవలం ఒక అగ్రవర్ణాలకే రాజకీయ రంగ ప్రవేశం, రాజకీయాలు అనేది అగ్రవర్గాలకే సీమితమై ఉండేది. అన్నగారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అందాలా, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలని చెప్పేసి సామాన్యుణ్ణి అంటే బడుగు బలహీన వర్గాలను, ముఖ్యంగా బీసీలని అత్యధికంగా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దింది, వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించింది ఆ రోజు అన్నగారు ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క పెట్టినటువంటి పార్టీ, వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఆదేశాలు, ఆశయాలు అన్నిటి కూడా అట్రాక్ట్ అయిపోయి తెలంగాణలో యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం వైపు మొగ్గు చూపింది. ఆ రోజు తెలుగు వారికి దేశవ్యాప్తంగా అంటే ఉత్తర భారతదేశంకి దక్షిణ భారతదేశంకి ఒక ప్రాంతీయ వ్యత్యాసం అనేది ఈ రోజు కూడా ఉంది. కానీ అప్పుడు తెలుగువారు అంటే ఎవరు గుర్తించేది కాదు. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు అంటే మద్రాసి అనేవాళ్ళు. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కొరకు ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు అన్న ఎన్టీఆర్ గారు. అది ఒక చరిత్ర. ఇప్పటికి కూడా ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేసిన దాఖలాలు లేవు, చేయబోరు కూడా. ఆ తర్వాత మెల్లమెల్లిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినాయకుడిగా అయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి చేసిన అభివృద్ధి కూడా అందరు చూసిందే. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం కంటే కూడా, రాయలసీమ ప్రాంతం కంటే కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అతి బలంగా ఉండేది. అలాంటప్పుడు విభజన జరిగిన తర్వాత అనేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితులు, అక్కడ డెవలప్మెంట్ అన్నీ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీకి ఎవరికి బాధ్యత అప్పయించినా వాళ్ళ కోవటుగా మారడం, వేరే పార్టీలకు అమ్ముడు పోవడం, పార్టీని తాకట్టు పెట్టి వచ్చిన వాళ్ళంతా కొద్ది క్యాడర్ని లాక్కొని వెళ్ళిపోవడం, తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఖాళీ చేస్తూ పోయారు. ఇందులో రేవంత్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పర్సన్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటున్నారు కదా. ఎక్కడ మోసం చేస్తున్నారు మరి? చంద్రబాబు నాయుడుని మోసం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడుకి మోసం చేసిన కాదండి, యాక్చువల్లీ రేవంత్ రెడ్డి మోసగాడే. మా క్యాడర్లో నేను 100% చెప్తున్నా కదండి. మీరు ఏం చెప్పిందంటే మొన్న ఎన్నికల్లో 2023 ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డికి పడ్డ ఓట్లన్నీ కూడా టీడీపీ వాళ్ళ ఓటు బ్యాంక్ రేవంత్ రెడ్డికి పడింది అని చెప్పేసి అన్నారు. అవునా కాదా? అంటే టీడీపీ వాళ్ళంటే మోసం చేస్తే మరి ఎందుకు ఓటేస్తారు? తెలుగుదేశం పార్టీ 2023లో పోటీ చేయలేదు. కాకపోతే పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్రమ నిర్బంధంలో జైల్లో ఉండే. అప్పుడు ఏమైందంటే పార్టీకి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరు లేకుండే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. కాకపోతే కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి బ్యాచ్ కొందరు తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు కొంచెం అట్రాక్ట్ చేసి కొంతమంది బీఆర్ఎస్ చేశారు, కొంతమంది కాంగ్రెస్ చేశారు. ఇక ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి రకరకాల విమర్శలు కూడా దానికి పార్టీ ఎదుర్కొంది. ఆ విషయం పక్కకు పెడితే
మనం మాట్లాడే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి ఎవరు అధ్యక్షులైనా కానీ కొన్ని నియోజకవర్గాలను ఇన్ఛార్జీలను తీసుకుని మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూనే వచ్చింది. రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, తర్వాత మళ్ళీ మా ఎల్ రమణ, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మా దగ్గర జోకర్ వచ్చే కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఏం చేశాడు, ఒక హిడెన్ అజెండా తోటి పార్టీలో ప్రవేశించాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక 5% ఓట్లు ఉన్నాయి అప్పటికి. 5% ఓట్లు అనేది కాంగ్రెస్కు పడితే రేపు బీఆర్ఎస్ ఓడిపోతుంది. అంటే ఈ 5% ఓట్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పడకుండా ఈ ఓట్లు నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయాలంటే వీళ్ళు పోటీలో దించాలి. అప్పుడు ఉన్నటువంటి కాసాని జ్ఞానేష్ ఒకటే చెప్పేది, 119 సీట్లను ఖచ్చితంగా పోటీ చేస్తాను. వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఇదే నినాదం చేశాడు. అంటే గెలవమని తెలుసు, కాకపోతే ఓటు అనేది వేస్ట్ కావాలా. ఈ 5% ఓట్లు నిర్వీర్యం అయిపోతే ఈ యొక్క బీఆర్ఎస్ కానీ మన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లాభం చేకూర్చొద్దని చెప్పేసి అది మా బీఆర్ఎస్ పార్టీ వదిలినటువంటి బాణం అది. ఆ విధంగా ఇటన్ అజెండాతో వచ్చి పార్టీలో పనిచేశాడు. పార్టీలో మేము కూడా బాగా పనిచేసాం. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమం మెల్లమెల్లగా మా ముందు వచ్చినాయి. నేను విభజించడం స్టార్ట్ చేసిన, ఆయనతో విభేదించి ఇది ఎందుకని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఆ మధ్యకి నేను శత్రువుగా మారిన. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా బయట మేము ధర్నాలు చేస్తుంటే అతడు వేసి హాస్పిటల్ పడుకున్నాడు, డ్రామాలు చేసాడు. ఆ డ్రామా కూడా బయట పెట్టిన. ఇదంతా ఇక నేను కొరకరానికి కొయ్యాగా మారిన ఆయనకు. ఇంకోటి ఏం చేసిందంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి, అంటే పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎట్లా అవుతుందంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఈయన మా నాయకుడు అని చెప్పేసి ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ విభజించబడుతుంది. ఇప్పుడు ఎన్సీపీ కానీ శివసేన కానీ అదేవిధంగా విజయించింది. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ అవకాశం చూసి ఈ యొక్క పార్టీని హైజాక్ చేసి ఒక మెమోరాండం తయారు చేసి ఆ రోజు ఒకటి తీసుకొచ్చిండు అనమాట. ఒక తీర్మానం తీసుకొచ్చి మేము నాయకుని ఎన్నుకుంటున్నాం, ఇక పార్టీని హైజాక్ చేసి పార్టీ ఆఫీస్ కబ్జా చేసి పార్టీని చీల్చాలని చెప్పేసి ఆలోచనతో ఉండే. ఆ ఆలోచన నేను ఫెయిల్ చేసిన కదా. ఆ రోజు వందలాది కార్యకర్తలు నాయకులు అందరూ ఉండే, ఎవడు ఆపోజిట్ మాట్లాడలేదు, నేను ఒక్కనే ఆ రోజు పోయినా. ఈ ఒక్కటిగా ఇన్సిడెంట్ కాదు, పార్టీ గురించి అనేక మాటలు దాడులకు పాల్పడిన, నా మీద దాడి చేశారు. అంటే తెలంగాణ మూమెంట్లో అడ్వకేట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇందిరా పార్క్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్న స్టేజ్ పైన పక్క నుంచి అడ్వకేట్లు షూ ఇసరడము, గోడ మీద పిల్లని ప్లకార్డులు ప్లే చేయడము. ఒక అడ్వకేట్ షూ ఇసిరాడు, అంటే 50-60 అడ్వకేట్లు ఉన్నారు అక్కడ. ఒకటి షూ ఇసిరితే పక్కకు పడ్డది, ఇంకో షూ ఇసిరబోతుంటే నేను ఆపాను. మీరు ఒక విద్యావంతులు, ఒక లిటరేట్స్, ఒక అడ్వకేట్స్, మీకేమైనా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కదా, మీరు విధి పత్రం ఇవ్వండి, మీరు మాట్లాడండి, ఇదేం పద్ధతి అని చెప్పేసి అంటే వాళ్ళు ఈయనకే ఇంకో షూ ఇసరడానికి పోతే నేను వెనక ముందు ఆలోచన 50 మంది అడ్వకేట్ల మీద ఒక్కరిని దూకేసి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది, వాళ్ళ నా మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో నేను గాయపడిపోయినా, అప్పుడు అయిపోయింది. ఆ రోజు వెనక ముందు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు విమర్శించినా, ఎవరు దాడి చేసినా ఇమ్మీడియట్ వెళ్ళిపోయినా, అదొకటి సంఘటన. తర్వాత బాబ్లీ జైల్లో కూడా 8 రోజులు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాం. ఆ రోజు ఒక ఎస్ఐ చంద్రబాబు నాయుడు గారి మీద లాఠీతో కొట్టబోతే నేను అడ్డపోయినా, అలా ఈపు చింతపడినది. ఆ రోజు 3 గంటలు కొట్టారు పోలీసులు అక్కడ. ఆ తర్వాత బయ్యారం మైన్స్లో కూడా అక్కడ కూడా ఉన్నాం. మైసూరారెడ్డి ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే నా కారు మొత్తం ధ్వంసం చేశారు. ఇలా అనేక మాటలు పార్టీకి నేను త్యాగం చేసుకుంటూ, పార్టీ గురించి నేను రిస్క్ చేసుకుంటూ, నా జీవితాన్ని సైతం నా లెక్క చేయకుండా పార్టీ గురించి పనిచేస్తాం. ఈరోజు చూస్తే మళ్ళీ మొన్న పార్టీని హైజాక్ చేయకపోతే కూడా మేము కాపాడాము. ఆ తర్వాత మీరు చూసిందే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సంవత్సరం పాటు ఒక రోజుకు 5-6 ఇంటర్వ్యూస్ మీడియా పార్టీ గురించి బ్యాక్ అండ్ ఎంత పని చేసినాం అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మా దురదృష్టమా పార్టీ యొక్క సిద్ధాంతం, మా విధానం ఏందో నాకు అర్థం కాదు, కానీ ఈ రోజు మాకు మా సరైన గుర్తింపు దొరకలే. అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత, అంటే కలిసిన్న తర్వాత, విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేకుండా పోయింది. క్యాడర్ ఉంది, ఎంత క్యాడర్ దినం క్యాడర్ మెల్లిమెల్లగా వేరే పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు, అది జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికే చెప్తూ ఉంటారు కదా తెలంగాణలో ఇంకా మాకు ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి అంటారు. లోకేష్ గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, ఓటు బ్యాంక్ ఉందని. కేపాల్ కూడా చెప్పుకుంటారు, దానికి ఏముంది, చెప్పుకోవడానికి ఏముంది. అంటే ఓటు బ్యాంక్ ఉందంటే నాయకుడు ఉండాలి కదండి. ఓటు బ్యాంక్ ఉందంటే తెలంగాణలో అన్నగారి ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అన్నగారి యొక్క సిద్ధాంతాలకు నమ్మి
ఇప్పటిదాకా అన్నగారి అభిమానులే ఉన్నారు ఇక్కడ. ఎన్టీ రామారావు గారి యొక్క లీగసీని కంటిన్యూ చేసి ఆ లీగసీకి అట్రాక్ట్ అయిన వాళ్ళు, పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని అట్లే ఉంటారు. మాలాంటి కరడు కట్టిన తెలుగుదేశం పార్టీలు వేరే పార్టీ ఎంత ప్రలోభాలు పెట్టినా మేము భూమనమాట, ఆ విధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఆ ఓటు రూపంలో మారిన ఆ ఓటు ప్రయోజనం లేదు కదా. నీకు 5%, 10%, 3% ఓటు ఉన్నంత మాత్రాన అది నీకేం లాభం? ఇక్కడ అధికారాన్ని సైతం గెలుపోవటం కూడా ప్రభావితం చేయనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆ ఓటు ఉండేంత లేకెంత, ఆ విధమైన పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అంటే మీలాగా చాలా మంది ఇక్కడ కష్టపడ్డారు టీడీపీ కోసం, చాలా మంది కష్టపడుతున్నారు. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ తెలుగుదేశం కార్యకర్త పరంగా తెలుగుదేశం ఉన్నటువంటి కార్యకర్త, నాలాంటి కార్యకర్త అందరి పక్షాన్ని నేను మాట్లాడుతున్న విషయం బహుశా అందరు చెప్పలేదు, నేను బయట చెప్పే సూటిగా మాట్లాడే అలవాటు తత్వం నాది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. నాలాంటి కార్యకర్తలు ఎంతో ఈరోజు బాధపడుతున్నారు. సంవత్సరాలు, దశాబ్దాల పాటు మా యొక్క యవన జీవితాన్ని అంతా పార్టీకి వదిలేసి, పార్టీకి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీకి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఈరోజు కనుమరుగైన గుర్తింపు దొరకట్లేదు. కాకపోతే నిన్న మొన్న వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ అలాంటి వాళ్ళు ఒక క్యారెక్టర్లు కూడా ఈరోజు పార్టీలో కీలక పదవులు అనుభవించుకుంటూ కీలక పాత్రలు చేసుకుంటూ అలాంటి వాళ్ళు ఈరోజు పార్టీ కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏం కావాలా? అంటే ఈ విషయం మా అధినాయకునికి కూడా చేర్చాలని చెప్పేసి 6 లెటర్లు రాశాను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నేను కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ చేశాను. జైల్లో ఉన్నప్పుడు ఆయన అండర్టైల్ ప్రిజనర్ నంబర్ తీసుకొని నేను డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాను. అప్పుడు కూడా ఈ మధ్య కాలంలో గత 2 నెలల కాలం నుంచి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 6 లెటర్లు ఆయనకు రాయడం జరిగింది. ఈ 2 నెలల కాలం 6 లెటర్లు రాశాను. మొన్న 30 తారీఖు ఆయనకు పోయి విజయవాడలో కలిసాం. ఇంకా 2 సీనియర్ నాయకులతో కలిసడం జరిగింది. కలిసిన తర్వాత మా పరిస్థితి ఏంది అసలు కాదని అడిగాము. నేను వస్తాను మాట్లాడతానని చెప్పేసి పంపేయడం జరిగింది. 6 లెటర్ రాసిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఆ లెటర్ పైన మాకు స్పందన లేదు, ఏం తెలియదు. కాకపోతే ఇలా ఎంతోమంది కార్యకర్తల నాయకులు మనోవేదన చెందుతున్నారు.